సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ ఫర్ కాంక్రీట్. ప్రీవియస్లీ మనము స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ ఫర్ మైల్డ్ స్టీల్స్ చూసాము. సో ఇక్కడ కాంక్రీట్ సంబంధించి స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ చూసినట్టయితే ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్ మనము స్ట్రెయిన్ అనేది వై యాక్సిస్లో ఎక్స్ యాక్సిస్లో తీసుకుంటాము అండ్ స్ట్రెస్ అనేది వై యాక్సిస్లో తీసుకుంటాము. సో ఇక దాన్ని బట్టి మనం కర్వ్ని ఏ విధంగా మన కర్వ్ వేరీ అవుతూ ఉంటుందంటే, ఓకేనా. సో పార్షియల్లీ పెరాబోలా ఉంటుంది, ఈ విధంగా పార్షియల్లీ పెరాబోలా ఉంటుంది అండ్ పార్షియల్లీ రెక్టాంగులర్ ఉంటుంది, ఈ విధంగా రెక్టాంగులర్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద కర్వ్ దట్ వీ ఆర్ గోనా గెట్ ఆఫ్టర్ ద ప్లాటింగ్ ఏ గ్రాఫ్ బిట్వీన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఫర్ కాంక్రీట్. ఓకేనా, ఈ విధంగా పారాబోలిక్ షేప్లో వచ్చి దాని తర్వాత లీనియర్ అవుతుంది. అండ్ ఫర్ ఎఫ్సీకే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, ఎఫ్సీకే కంప్రెసివ్ స్ట్రెంగ్త్ దగ్గర మనకు అన్నిటికంటే హైయెస్ట్ స్ట్రెస్ అనేది దొరుకుతుంది. ఆబ్వియస్లీ ఏది మనకు ఎక్కువ స్ట్రెస్ వస్తే దానికి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నట్టు, సో కాబట్టి అది పైకి వెళ్తుంది. అండ్ 0.67 ఎఫ్సీకే దానికంటే కింద ఉంటుంది అండ్ 0.45 ఎఫ్సీకే అనేది దానికంటే కింద ఉంటుంది. బట్ వాటి యొక్క షేప్స్ అండ్ వాటి యొక్క వేరియన్స్ అనేది ఒకే విధంగా ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఈ 0.02 వాల్యూ దగ్గర ఏమైందంటే పారాబోలా దగ్గర నుంచి లీనియర్ అవ్వడం మొదలైంది. అంటే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ పాయింట్ దగ్గర మనకు పారాబోలిక్ కర్వ్ అండ్ లీనియర్ కర్వ్ రెండు మీట్ అయ్యే పాయింట్ అనమాట. సో అక్కడి నుంచి చేంజ్ అవ్వడం మొదలైంది మన కర్వ్ ఏదైతే ఉందో. సో దట్ ఈజ్ 0.02002 స్ట్రెయిన్ అక్కడ ఆ పాయింట్ దగ్గర. అండ్ మ్యాక్సిమం స్ట్రెయిన్ మనకు వచ్చేసి 0.0035. అండ్ నెక్స్ట్ మీరు దానికి సంబంధించిన ఫిగర్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో దానికంటే ముందు అజంప్షన్స్ ఆఫ్ లిమిట్ స్టేట్ మెథడ్లో ఇంకా మనం ఏ అజంప్షన్ చేసుకుంటాం అంటే ప్లెయిన్ సెక్షన్ రిమైన్స్ ప్లేన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బెండింగ్. అంటే ఏదైనా ఒక బీమ్ పైన మనం ఈ విధంగా లోడ్ ఇంపోజ్ చేసాము, దాంట్లో బెండింగ్ ఈ విధంగానే కదా వచ్చేది. సో ఎప్పుడైతే బెండింగ్ ఈ విధంగా వస్తుందో దీని యొక్క న్యూట్రల్ యాక్సెస్ ఇక్కడ లై చేస్తుంది అని చెప్పేసి అనుకుంటే, దీని యొక్క న్యూట్రల్ యాక్సెస్ కూడా ఎక్కడ లై చేస్తుంది, ఇక్కడే లై చేస్తుంది. 1 minute, ఇక్కడే లై చేస్తుంది. ఓకేనా, ఈ విధంగానే ఉంటుంది. ఏ విధంగా ఆ బీమ్ యొక్క షేప్ బెండ్ అవుతూ ఉంటుందో అదేవిధంగా న్యూట్రల్ యాక్సిస్ కూడా బెండ్ అవుతూ దాని యొక్క పొజిషన్ అనేది సేమ్ తీసుకుంటుంది. సో అదే ప్లేన్ సెక్షన్ రిమైన్స్ ప్లేన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బెండింగ్. ఓకే, మూవింగ్ ఫర్దర్. అండ్ సెకండ్ అజంప్షన్ వచ్చేసి స్ట్రెయిన్ డయాగ్రామ్ ఈజ్ లీనియర్ అండ్ స్ట్రెస్ డయాగ్రామ్ ఈజ్ పార్షియల్లీ పారాబోలిక్ అండ్ రెక్టాంగులర్. ఎందుకు పార్షియల్లీ పారాబోలిక్ రెక్టాంగులర్ అంటే ఇప్పుడే మీకు చెప్పాను. సో సమ్ పాయింట్ దగ్గర మనము స్ట్రెయిన్ పెంచుతూ అంటే స్ట్రెస్ పెంచుతూ పోతే మనకు వచ్చిన వాల్యూస్ వల్ల ఏదైతే కర్వ్ వస్తుందో అది పారాబోలిక్ షేప్లో ఉంటుంది. దాని తర్వాత నుంచి ఇక లీనియర్గా యూనిఫామ్గా ఏంటంటే వాల్యూస్ పెరుగుతూ పోతాయి, అందుకని లీనియర్గా వస్తుంది. సో ఇక్కడ ఏమన్నారు, స్ట్రెయిన్ డయాగ్రామ్ ఈజ్ లీనియర్ అండ్ స్ట్రెస్ డయాగ్రామ్ ఈజ్ పార్షియల్లీ పారాబోలిక్ అండ్ రెక్టాంగులర్. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఏమవుతుంది, వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఉన్న అజంప్షన్స్లో స్ట్రెయిన్ డయాగ్రాము లీనియరే, స్ట్రెస్ డయాగ్రాము లీనియరే ఉంటుంది. సో స్ట్రెయిన్ డయాగ్రామ్ ఈ విధంగా వచ్చింది కదా, సో స్ట్రెస్ డయాగ్రామ్ కూడా మనకు ఈ విధంగానే వస్తుంది, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసినట్టయితే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రెస్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వరకు ఏంది, ఈ పోర్షన్ అంతా రెక్టాంగులర్ అనమాట. ఇక్కడ నుంచి ఏమైంది, ఇక్కడ నుంచి పారాబోలిక్ అయిపోయింది. సో అదే పార్షియల్లీ పారాబోలిక్ అండ్ రెక్టాంగులర్. దట్ మీన్స్ పార్షియల్లీ పారాబోలిక్, పార్షియల్లీ రెక్టాంగులర్ అనమాట. నాట్ ఫుల్లీ పారాబోలిక్, నాట్ ఫుల్లీ రెక్టాంగులర్. సో ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా సమ్ పాయింట్స్ ఏంటంటే మనం రిమెంబర్ చేయాల్సింది, ఇక్కడ ఏదైతే మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది 0.446 ఎఫ్సీకే అనమాట. ఎందుకంటే మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని డబల్గా కన్సిడర్ చేస్తాము. అంటే ఆల్రెడీ మనం ఎఫ్సీకేని 1.5తో డివైడ్ చేస్తాం. ఎందుకంటే పర్సనల్ సేఫ్టీ ఫ్యాక్టర్ అంతా కాంక్రీట్ కేసులో వచ్చేసి 1.5, స్టీల్ కేసులో 1.15 ఆల్రెడీ మనం ఎందుకో నేను మీకు చెప్పున్నాను. ఓకేనా, సో 1.5తో డివైడ్ చేసి దాని తర్వాత ఇంకా దాంట్లో ఏంటంటే దానిపైన క్వాలిటీ ఏదైతే పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసిన తర్వాత కాంక్రీట్కి వైల్ కంపేర్ టు స్టీల్ దాని యొక్క క్వాలిటీ పైన ఉండే కంట్రోల్ చాలా తక్కువ అనమాట. సో మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇంకో పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్తో డివైడ్ చేసి ఈ వాల్యూని అప్లై చేస్తాం, 0.44 ఎఫ్సీకే. సో అదే మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ అట్ ద అవుటర్ మోస్ట్ ఫైబర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంది, ఇక్కడ టెన్షన్ జోన్ అంటే స్టీల్కి సంబంధించిన ఈల్డింగ్ స్ట్రెస్ దట్ ఈస్ 0.87 ఎఫ్ఐ. ఎలా వస్తుంది, ఎఫ్ఐని 1.15తో డివైడ్ చేయడం ద్వారా ఈ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, అండ్ మిగతా పాయింట్స్ మీకు తెలిసిందే. స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్, హియర్ ఆల్సో స్ట్రెయిన్ ఇన్ స్టీల్ ఇక్కడ యాక్చువల్లీ. ఓకే, స్ట్రెయిన్ ఇన్ స్టీల్ ఇక్కడ ఈ ఎప్సిలాన్ ఎస్ ఉండాలి యాక్చువల్గా ఇక్కడ. ఓకే, మూవింగ్ ఫర్దర్. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ ఇన్ అవుటర్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ ఈజ్ టేకెన్ as 0.35% ఇన్ బెండింగ్ రిగార్డ్లెస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్. ఏదైతే స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ ఉంటుందో దాంట్లో మన ఏంటంటే 0.00 ఎంత తీసుకుంటాం, 0.035 తీసుకుంటాం. లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చెప్తే 0.35%. ఈ 0.35% ఎలా, 0.35% అంటే బై 100 చేయండి, బై 100 చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. ఓకే,
సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చెప్తే 0.35%, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్స్ చెప్తే 0.0035. దట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ అనమాట. ఓకే, ఎందుకు ఆల్రెడీ మనం ఇక్కడ ఈ గ్రాఫ్ వేసినప్పుడు డిస్కస్ చేస్తాం. ఎక్కడైతే పార్షల్లీ పారాబోలిక్ టు రెక్టాంగిల్ అంటే లీనియర్ దగ్గరికి వెళ్తుందో అక్కడంతా మన స్ట్రెయిన్ వచ్చేసి 0.002 అండ్ మ్యాక్సిమం స్ట్రెయిన్ వచ్చేసి 0.0035. ఇందుకు ఓకే 0.0035. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ స్ట్రెస్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ కాంక్రీట్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి పారాబోలిక్. సో రిలేషన్షిప్ పారాబోలిక్గా ఉంటుంది అండ్ ఆల్సో పారాబోలిక్ అండ్ ఆల్సో రెక్టాంగులర్. ద రిలేషన్షిప్ బిట్వీన్ స్ట్రెస్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ కాంక్రీట్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి పారాబోలిక్. ఓకేనా, ఈ పోర్షన్ ఏంటి, ఈ పోర్షన్ వచ్చేసి పారాబోలిక్ పోర్షన్. ఓకే, ద మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 0.61 FCK బై 1.5, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.446 FCK. సో 0.446 FCK ఎలా వచ్చిందో మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక నెక్స్ట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ నెగ్లెక్టెడ్. ఓకేనా, అంతే కదా, టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది కాంక్రీట్ అనేది ఏంటి, బ్రిటిల్ మెటీరియల్ అనమాట. ఓకేనా, దాంట్లో పర్మనెంట్ డిఫార్మేషన్ ముందు టెంపరీ డిఫార్మేషన్ అనేది రాదు, ఈల్డింగ్ అనేది రాదు. సో డైరెక్ట్గా వస్తే ఫెయిల్యూర్ వస్తుంది, లేకపోతే ఏమీ రాదు. అంటే బ్రిటిల్ టైప్ ఆఫ్ మెటీరియల్, అందుకని దాంట్లో ఉండే టెన్సైల్ స్ట్రెంగ్త్ని మనం ఏం చేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం. టెన్సైల్ స్ట్రెంగ్త్ ఈజ్ నెగ్లెక్టెడ్ ఇన్ కాంక్రీట్. మ్యాక్సిమం స్ట్రెయిన్ అండ్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ ద సెక్షన్ అట్ ఫెయిల్యూర్ షుడ్ నాట్ బి లెస్ దెన్ మ్యాక్సిమం స్ట్రెయిన్ అండ్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ షుడ్ నాట్ బి లెస్ దెన్, దీనికంటే తక్కువగా ఉండకూడదు. మ్యాక్సిమం టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ఎక్కడ వస్తుంది, ఎక్కడైతే మ్యాక్సిమం ఇక్కడ ఉందో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ అక్కడే మ్యాక్సిమం స్ట్రెయిన్. ఓకేనా, ఒకవేళ స్ట్రెయిన్ అని చెప్పుంటే స్ట్రెయిన్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంటే ఎక్కడైనా రావచ్చు. సో మ్యాక్సిమం స్ట్రెయిన్ అన్నాడు కాబట్టి ఇక్కడే తీసుకోవాలి, ఖచ్చితంగా ఈ లైన్ దగ్గరే తీసుకోవాలి మనం, ఈ లైన్ దగ్గరే. ఓకే, మ్యాక్సిమం స్ట్రెయిన్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ ద సెక్షన్ అట్ ఫెయిల్యూర్ షుడ్ నాట్ బి లెస్ దాన్ హౌ మచ్, దిస్ వాల్యూ 0.87 FY బై ES ప్లస్ 0.002. ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెయిన్ కంప్రెషన్, ఓకేనా, కంప్రెషన్ ఫైబర్ దగ్గర ఎంత 0.0035. మ్యాక్సిమం స్ట్రెయిన్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ దగ్గర ఎంత, ఈ వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వాల్యూ మనం వేరే విధంగా రాసామనుకోండి, ఈ వాల్యూనే మనం వేరే విధంగా రాసినట్టయితే 1.15 FY, ఒక నిమిషం వెయిట్ సెకండ్, ఈ వాల్యూని మనం వేరే విధంగా రాయాలనుకుంటే అప్పుడే రాసామంటే FY బై 1.15 ES, ఈ విధంగానే రాయొచ్చు, లేకపోతే 0.87 FY బై ES, ఈ విధంగానే రాయొచ్చు. బట్ దాన్ని మనం ఏంటంటే 0.002తో యాడ్ చేయాలి. ఇది ఒక స్టాండర్డ్ అనమాట, ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఈ రెండింటిలో ఎలాగైనా కానీ ఈ రెండు ఏంటి మ్యాక్సిమం స్ట్రెయిన్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్. మీరు ఇక్కడ చూసినట్టయితే FY బై 1.5 అంటే 1ని మీరు 1.15తో డివైడ్ చేస్తే దాని ఆ రిజల్ట్ మనకి ఎంత వస్తుంది, 0.87 వస్తుంది. అందుకని ఈ రెండు వాల్యూస్ ఒకటే అని చెప్పేసాం మేము. ఓకే, 1/1.15 చేస్తే 0.87 వస్తుంది. సో న్యూమరేటర్లో మనం దేంతో అయినా మల్టిప్లై చేయాలనుకుంటే 0.87 రాయాలి. ఒకవేళ డినామినేటర్లో మనం దేంతో అయినా మల్టిప్లై చేయాలనుకుంటే 1.15తో రాయాలి, 1.15గా రాయాలి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్. ఇంకా న్యూట్రల్ యాక్సెస్ మనం ఎలా తీసుకోవాలి, దీంట్లో కొంచెం అనాలిసిస్ చేద్దాం. చూడండి, ఇది ఒక సింగిల్ టైప్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ బీమ్. ఓకేనా, ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను, మ్యాక్సిమం స్ట్రెయిన్ అండ్ ఇక్కడ ఎక్కడైతే పారాబోలా స్టార్ట్ అవుతుంది అంటే లీనర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది పారాబోలా నుంచి ఆ పాయింట్, అండ్ ఇది వచ్చేసి మ్యాక్సిమం స్ట్రెయిన్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్, ఇది వచ్చేసి ఈల్డింగ్ స్ట్రెస్. ఓకేనా, అండ్ ఇది వచ్చేసి మ్యాక్సిమం క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ ఇన్ ద కంప్రెషన్ ఫైబర్. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 0.02 అంటే ఎక్కడైతే మన స్ట్రెస్ డయాగ్రాము రెక్టాంగిల్ తర్వాత నుంచి ఈ విధంగా పారాబోలిక్ అవ్వడం స్టార్ట్ అయిందో ఈ పాయింట్ దగ్గర ఎంత స్ట్రెస్ కనుక్కోవాలి. ఈ పాయింట్ దగ్గర మనకి స్ట్రెయిన్ అయితే తెలుసు, దట్ ఈస్ 0.002 అయితే తెలుసు, బట్ మనకు స్ట్రెస్ ఎంత తెలియదు. అంటే స్ట్రెస్ ఏ హైట్ దగ్గర లై చేస్తుందో మనకు తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హైట్ని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ని అప్లై చేస్తాం. ఇక్కడ ఈ ఫిగర్ చూడండి, ఈ ఫిగర్ అబ్జర్వ్ చేయండి, స్ట్రెయిట్ డయాగ్రామ్ని మళ్ళీ ఇక్కడ వేసాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే మ్యాక్సిమం స్ట్రెయిన్ దట్ ఈస్ 0.0035 బై మ్యాక్సిమం అంటే టోటల్ స్ట్రెయిన్ అంటే హారిజాంటల్ డిస్టెన్స్ బై వర్టికల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హారిజాంటల్ డిస్టెన్స్ బై వర్టికల్ డిస్టెన్స్. ఓకేనా, మళ్ళీ వేసాను చూడండి. ఇక్కడ ఏం చెప్పారంటే మనకు హారిజాంటల్ డిస్టెన్స్ ఈ విధంగా ఉంది,
ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ 0.02 లై చేస్తుంది, ఇక్కడ వచ్చేసి 0.0035 యాక్ట్ చేస్తుంది స్ట్రెయిన్ అనేది. సో ఇప్పుడు ఏమన్నాను, హారిజాంటల్ డిస్టెన్స్ బై, అంటే ఈ హారిజాంటల్ డిస్టెన్స్ బై టోటల్ హారిజాంటల్ డిస్టెన్స్, పార్షియల్ హారిజాంటల్ డిస్టెన్స్ బై పార్షియల్ వర్టికల్ డిస్టెన్స్. ఈ విధంగా చేస్తే సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అప్లై చేస్తే మనకు ఏమొస్తుంది ఓవరాల్గా x1 అండ్ అంటే వాటి యొక్క హైట్స్ మనకు తెలుస్తుంది. అంటే ఎక్కడ మనకు 0.002 అంత స్ట్రెయిన్ అనేది లై చేస్తుంది, ఏ హైట్ దగ్గర లై చేస్తుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఈక్వేషన్ మనం డెవలప్ చేసుకున్నాం. సో x1 బై టోటల్గా ఓవరాల్ హైట్ అనేది xu అనుకోండి, ఓవరాల్ హైట్ అనేది xu. ఓకే, 0.002 నుంచి కింద న్యూట్రల్ యాక్సిస్ వరకు x1. ఇంతవరకు అర్థమైంది కదా. సో వర్టికల్ డిస్టెన్స్ బై టోటల్ వర్టికల్ డిస్టెన్స్ బై టోటల్ హారిజాంటల్ డిస్టెన్స్. ఓకే, అండ్ పార్షియల్ వర్టికల్ డిస్టెన్స్ బై పార్షియల్ హారిజాంటల్ డిస్టెన్స్. ఓకేనా, వాటిని మనం ఈక్వేట్ చేసిన దాని ద్వారా మనకు హైట్స్ అనేవి తెలుస్తాయి. చూడండి, సో xu బై 0.0035 అండ్ x1 బై 0.002 చేస్తే మనకి x1 ఎంత వస్తుంది, 4/7 xu వస్తుంది, 4/7 xu. ఇప్పుడు చూడండి, xu ఈజ్ ఈక్వల్ టు ఏంది, xu ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2నే కదా. ఇప్పుడు మనకు x2 తెలిసింది, x1 తెలుసుకోలేమా, ఇన్ టర్మ్స్ ఆఫ్ x2లో మనం x1 తెలుసుకోగలము. సో అదే ఈ విధంగా చేస్తే మనకు x1 తెలిసింది, x2 తెలుసుకోవాలి. ఓకేనా, x2 ఎంత వస్తుంది, 1 మైనస్ 4/7, అంటే ఆల్రెడీ x1 వచ్చేసి ఇంత ఉంది. x2 ఎలా తెలుసుకుంటాం, 1 మైనస్ 4/7 xu చేస్తే మనకు ఎంత వస్తుంది, 3/7 xu. ఈ విధంగా x1 అండ్ x2 వాల్యూస్ మనకు అప్లై అవుతాయి అండ్ వాటి ప్లేస్లో మనం పుట్అవుట్ చేస్తాం. సో చూడండి, తద్వారా మనకు ఏమొచ్చింది, ఇది 3/7 xu అంత డిస్టెన్స్లో లై చేస్తుంది, ఇది 4/7 xu అంత డిస్టెన్స్లో న్యూట్రల్ యాక్సిస్ వరకు లై చేస్తుంది. సో దీని ద్వారా మనకు ఇవి తెలిసాయన్నమాట. ఇకపోతే మనం లిమిట్ స్టేట్ మెథడ్లో వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఏవైతే టర్మ్స్ యూస్ చేస్తామో అవి లిమిట్ స్టేట్ మెథడ్లో వచ్చేసరికి మారుతాయి. సో యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ చెప్పడానికి మనము ఈ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో xaతో డినోట్ చేస్తున్నాము, ఇక్కడ వచ్చేసరికి xuతో డినోట్ చేస్తాం లిమిట్ స్టేట్ మెథడ్లో. అండ్ క్రిటికల్ న్యూట్రల్ యాక్సిస్ చెప్పడానికి మనం xcతో డినోట్ చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసి xu లిమిటింగ్ అనే టర్మ్ వాడతాం. సో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని mrతో డినోట్ చేస్తాము, ఇక్కడ వచ్చేసరికి muతో డినోట్ చేస్తాం. అండ్ స్ట్రెసెస్ డినోట్ చేయడానికి వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో సిగ్మాతో డినోట్ చేస్తాం, ఇక్కడ వచ్చేసరికి fతో డినోట్ చేస్తాం. సో ఈ విధంగా దీంట్లో స్లైడ్లీ చేంజెస్ ఉంటాయి అనమాట. దీన్ని బట్టి మన డిజైన్ అనేది, అంటే ఈ టర్మ్స్ యూస్ చేసి మనం డిజైన్ చేస్తాము. సో మూవింగ్ ఫర్దర్, అనాలిసిస్ ఆఫ్ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్. సో సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ మనం ఏ విధంగా అనాలిసిస్ చేస్తాము వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో, అది మనం ప్రీవియస్ క్లాసెస్ చూసుకున్నాం. ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ లిమిట్ స్టేట్ మెథడ్ ఈ విధంగా అనాలైజ్ చేస్తాం. చూడండి, ఫస్ట్ దీంట్లో కూడా మన అల్టిమేట్ ఏమైంది, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోవడమే, దట్ మీన్స్ మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ కనుక్కోవడం. సో దీంట్లో మన దానికోసం యూస్ చేసే టర్మ్ ఏంది, mu. ఓకేనా, mu అనే టర్మ్ని దీంట్లో యూస్ చేస్తాం మనము. సో అది కనుక్కోవాలంటే మనకు ఏం తెలిసి ఉండాలి, మనకు దాన్ని బట్టి ఫార్ములా తెలిసి ఉండాలి. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్కి సేమ్ ఫార్ములా, కంప్రెషన్ ఫోర్స్ ఇంటూ వాట్, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు కంప్రెషన్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్ అనమాట. సో ఇక్కడ మీకు చెప్తా ఉన్నాను, కంప్రెషన్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్. ఓకేనా, సో కంప్రెషన్ ఫోర్స్ ఎలా కనుక్కుంటాం, ఏదైతే స్ట్రెస్ డయాగ్రామ్ ఉంటుందో దాని నుంచి మనం కంప్రెషన్ ఫోర్స్ అనేది అప్టెన్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఈ ఓవరాల్ అంటే కంప్రెషన్ జోన్ ఏదైతే ఉందో, ఈ కంప్రెషన్ జోన్లో మనకు ఒక రిజల్టెంట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, లేకపోతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర ఒక రిజల్టెంట్ నెట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఆ నెట్ ఫోర్స్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని మనం లీవర్ ఆర్మ్తో మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్రెషన్ ఫోర్స్ లేకపోతే కంప్రెసివ్ ఫోర్స్ ఏ విధంగా కనుక్కుంటామో చూద్దాము, దాని తర్వాత మనం లీవర్ ఆర్మ్ ఏ విధంగా కనుక్కుంటామో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్రెషన్ ఫోర్స్ మనం ఇక్కడ ఈ సి, దిస్ ఈజ్ నెట్ ఫోర్స్ సి యాక్ట్ అవుతుంది అనమాట. ఇది ఈ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. ఎక్కడ ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అంటే y బార్ అంత డిస్టెన్స్లో, అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీనే కదా, డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంత యాక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఈ స్లైడ్లో మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సి ఎక్కడ యాక్ట్ అవుతుంది, టాప్ మోస్ట్ ఫైబర్ నుంచి y బార్ అంత డిస్టెన్స్ వరకు యాక్ట్ అవుతుంది. y బార్ ఇస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకేనా, ఈ సెంటర్ ఆఫ్ అంటే ఈ డిస్టెన్స్ దగ్గర సి అనేది యాక్ట్ అవుతుంది. బట్ మనము ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 ఇండివిజువల్ కంప్రెషన్ ఫోర్సెస్ కూడా యాక్ట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ టూ పోర్షన్స్ ఉన్నాయి కదా టోటల్గా కంప్రెషన్ జోన్లో. ఏముంది, ఇది రెక్టాంగులర్ పోర్షన్, ఇది వచ్చేసి పారాబోలిక్ పోర్షన్. ఓకే, ఇంకోసారి డ్రా చేస్తున్నాను, లేకపోతే బ్లూ కలర్ చూస్తుంది. సో ఇది వచ్చేసి రెక్టాంగులర్ పోర్షన్, ఇది వచ్చేసి పారాబోలిక్ పోర్షన్. సో వాటి పోర్షన్లో కూడా వాటి నెట్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఆ రెండు ఫోర్సెస్ని కలిపితే మనకు నెట్ ఫోర్స్ లేకపోతే రిజల్టెంట్ ఫోర్స్ లేకపోతే
ఫోర్స్ ఎట్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మనకు వస్తుంది. ఫోర్స్ ఎట్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద కంప్రెషన్ జోన్ అనేది మనకు వస్తుంది. అండ్ ఈ కంప్రెషన్ ఫోర్స్తోనే మనం లివర్ ఆఫ్ ద మల్టిప్లై చేయడం ద్వారా మనకు మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ దిస్ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ మనకు తెలుస్తుంది. ఓకే, మూవింగ్ ఫర్దర్. ఇప్పుడు మనం ఏ విధంగా కనుక్కుంటాం చూడండి. సో C1 కనుక్కోవాలి, C2 కనుక్కోవాలి. ఆ రెండింటిని యాడ్ చేయడం ద్వారా మనకు ఇంత మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ వస్తుంది. సో ఎలా వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్రెసివ్ ఫోర్స్ అంటే ఏంది? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ స్ట్రెస్సే కదా. ఏరియా అండ్ స్ట్రెస్ మల్టిప్లై చేయడం ద్వారా మనకు వచ్చేది ఏంది? ఫోర్స్. ఓకే, ఎందుకు? ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ mm² ఉంటుంది. ఓకే, mm² ఉంటుంది. అండ్ స్ట్రెస్ అనేది మనకు N/mm² ఉంటుంది. సో mm². ఈ డినామినేటర్లో న్యూమరేటర్లో రెండు క్యాన్సిల్ అయిపోతే మిగతాది న్యూటన్స్ మిగులుతుంది. న్యూటన్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ వాట్? ఫోర్స్. ఈ విధంగా మనము కంప్రెసివ్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఈ విధంగా వేసి మనం అప్లై చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ C1 కనుక్కోవాలి. సో C1 కనుక్కోవడానికి ఏ విధంగా చేస్తాము? సో C1 అనేది న్యూట్రల్ యాక్సిస్లో అంటే న్యూట్రల్ యాక్సిస్ నుంచి 3/7 అంత డిస్టెన్స్లో లై చేస్తుంది. ఏ విధంగా మీకు చూపించాను. సో 3/7 XU మనము సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ వేసిన తర్వాత మనకు 3/7 XU డిస్టెన్స్ దగ్గర లై చేస్తుందని చెప్పేసి మనం తెలుసుకుంటాం. సో ఏరియా అంటే ఏంది? ఏదైనా 2 పారామీటర్స్ మల్టిప్లై చేయడం. వర్టికల్ డిస్టెన్స్ అయితే మల్టిప్లై చేస్తాం, హారిజాంటల్ డిస్టెన్స్ అయితే ఆబ్వియస్లీ దట్ ఈస్ ద టోటల్ విడ్త్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్, అంటే విడ్త్ ఆఫ్ ద బిమ్. ఓకే, బట్ మనము కాంక్రీట్ సంబంధించి పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసి ఎంత క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ తీసుకుంటాము, యావరేజ్ స్ట్రెస్ తీసుకుంటాము, టోటల్గా FCK తీసుకోము కదా. సో టోటల్గా FCK తీసుకోము. దీంట్లో మనం ఎంత తీసుకుంటామని చెప్పాము? FCK నుండి 1.5 డివైడ్ చేసి 0.67 FCK వస్తే దాన్ని మళ్ళీ ఏం చేస్తాం? 1.5తో డివైడ్ చేస్తాం. ఓకేనా? అప్పుడు మనకు నేను ప్రీవియస్ స్లైడ్స్లో మీకు చెప్పినట్టుగా 0.446 FCK అనేది వస్తుంది వాల్యూ. 6 FCK అనేది వాల్యూ వస్తుంది. దాన్ని మనం అప్రాక్సిమేట్గా 0.45 FCKగా రాసాను. సో ఈ స్ట్రెస్తో మల్టిప్లై చేయాలి. రెండు చోట్ల ఇదే స్ట్రెస్ ఉంటుంది. ఓకేనా? ఈ స్ట్రెస్తో మల్టిప్లై చేస్తే మనకు 0.192 FCK XUB అనేది మనకు C1 వచ్చింది. అండ్ సిమిలర్గా C2 అనేది 2/3 హైట్ దగ్గర లై చేస్తుంది. ఓకేనా? C2 అనేది యాక్చువల్గా 4/7 XU అంటే ఈ ఏదైతే న్యూట్రల్ యాక్సిస్ అంటున్నాను ఇక్కడ, అంటే రెక్టాంగులర్ పోర్షన్ ఎండ్ అయిపోయి పారాబోలిక్ పోర్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందో అక్కడ 4/7 అక్కడి నుంచి ఏంటంటే 4/7 XU అంత డిస్టెన్స్ దగ్గరైతే యాక్ట్ అవుతుంది. బట్ పారాబోలిక్ ఏరియా ఆఫ్ ద పారాబోలిక్ ఫార్ములా ఏంది? 2/3 ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా. 2/3 ఇంటూ బేస్ ఇంటూ హైట్ అయితే మనకి తెలిసిపోయింది 4/7 XU అని చెప్పేసి. B అయితే తెలుసు, 2/3 ఇక్కడ మనం రాస్తాం. సో ఏరియా ఆఫ్ పారాబోలా 2/3 ఇంటూ బేస్ ఇంటూ హైట్ కాబట్టి 2/3 ఇంటూ 4/7 XU ఇంటూ B ఇంటూ 0.45 FCK చేస్తే మనకు 0.171 FCK XUB అనేది వచ్చింది. ఓకే, సో దీని ద్వారా మనం ఏం చేస్తాం? C వాల్యూలో పుట్అవుట్ చేస్తాం. C ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 చేస్తే మనకు ఓవరాల్గా C వాల్యూ వచ్చేసి 0.36 FCK XUB. ఇప్పుడు మనకు మూమెంట్ ఆఫ్ క్యారింగ్ కెపాసిటీ కనుక్కోవడానికి కంప్రెసివ్ ఫోర్స్ అయితే తెలిసింది, లీవర్ ఆర్మ్ తెలియాలి. లీవర్ ఆర్మ్ ఏ విధంగా కనుక్కుంటాం చూడండి. ఓకే, లీవర్ ఆర్మ్ కనుక్కోవడానికి మనకు డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయితే తెలుసు, దట్ ఈస్ y బార్ అని చెప్పేసి. ఓకేనా? బట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఫార్ములా ఏంది? మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ చదువుకుంటాం. y బార్ అంటే C1/1 ప్లస్ C2/2 ప్లస్ C1 ప్లస్ C2. ఈ విధంగా మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఫైండ్ అవుట్ చేస్తాము. బట్ y1 అనే ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఉంటాయి దానికోసము. సో వాటిని కూడా సపరేట్గా కనుక్కోవాలి కదా. అంటే మనం ఏదైతే పోర్షన్ కన్సిడర్ చేస్తామో ఆ ఇండివిజువల్ పోర్షన్ యొక్క సెంట్రాయిడ్ ఎక్కడ లై చేస్తుంది కనుక్కోవడానికి y1 అండ్ y2 అనే 2 టర్మ్స్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ C1 అండ్ C2 ఏవైతే ఉన్నాయో, ఈ C1, C2 అనే కంప్రెసివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ C1 అనేది టాప్ మోస్ట్ ఫైబర్ నుంచి, అంటే ఈ విధంగా ఉందని చెప్పేసి అనుకోండి ఫైబర్. సో ఇక్కడ సమ్ C1 లై చేస్తుంది, ఇక్కడ సమ్ C2 లై చేస్తుంది. ఓకేనా? సో వేరే చోట మళ్ళీ డ్రా చేసిన చూడండి, ఈ విధంగా ఉంది అంతే కదా. సో ఇక్కడ ఈ రెక్టాంగులర్ పోర్షన్లో C1 యాక్ట్ అవుతుంది, ఈ రెక్టాంగులర్ పోర్షన్లో C2 యాక్ట్ అవుతుంది. ఈ టాప్ మోస్ట్ ఫైబర్ నుంచి C1 అంత వరకు డిస్టెన్స్ వచ్చేసి y1 అండ్ ఈ టాప్ మోస్ట్ ఫైబర్ నుంచి C2 అంత వరకు డిస్టెన్స్ వచ్చేసి y2 అని చెప్పేసి అనుకోండి. అవి వర్టికల్ డిస్టెన్స్ అనమాట. దాని ద్వారా ఇప్పుడు మన ఏంటి, ఎక్కడైతే రిజల్టెంట్ నెట్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో, రిజల్టెంట్ నెట్ ఫోర్స్ C యాక్ట్ అవుతుందో దాని యొక్క హైట్ కనుక్కోవాలి మనం. అంటే C1 తెలుసు, C2 తెలుసు అండ్ y1, y2 తెలుసు. దీని ద్వారా మనం ఏం కనుక్కోవాలి? y కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి మనం. సో y అనేది కనుక్కోవాలి. y బార్ ఎలా కనుక్కుంటా అంటే C1/1 ప్లస్ C2/2 బై C1 ప్లస్ C2. y1 ఎలా కనుక్కుంటాం చూడండి. సో y బార్ అనేది రెక్టాంగులర్ పోర్షన్లో లై చేస్తుంది. ఓకే, ఆబ్వియస్లీ. అండ్ అది కూడా ఆ రెక్టాంగులర్ పోర్షన్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎప్పుడు ఎక్కడ యాక్ట్ అయ్యేది? సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడే కదా, ఎగ్జాక్ట్గా హాఫ్ డిస్టెన్స్ లేకపోతుంది. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేది 3/7 XU. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 3/7 XU రెక్టాంగిల్ అంతవరకు. సో దానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ హాఫ్లో లై చేస్తుంది కాబట్టి హాఫ్ ఇంటూ
3/7 ఇంటూ ఎక్స్యూ చేస్తే మనకు 3/14 ఎక్స్యూ వచ్చింది. ఇక నెక్స్ట్ పారాబోలిక్ పోర్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఏం లై చేస్తుంది, ఆ పారాబోలిక్ పోర్షన్లో మనకు C2 లై చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈ వైబర్ ఏదైతే ఉందో అది టాప్ మోస్ట్ ఫైబర్ నుంచి లై చేస్తుంది. అలాగే Y2 ఏదైతే ఉందో ఈ Y2 ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు డయాగ్రామ్లో, Y2 ఏదైతే ఉందో అది కూడా C2 వరకు టాప్ మోస్ట్ ఫైబర్ నుంచి C2 వరకు లై చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే టాప్ మోస్ట్ ఫైబర్ నుంచి లై చేస్తుందో అది ఆల్రెడీ రెక్టాంగులర్ పోర్షన్ని దాటి వెళ్ళింది. సో రెక్టాంగులర్ పోర్షన్ హైట్ కూడా దాంట్లో ఇంక్లూడెడ్ అనమాట. సో కాబట్టి 3/7 XU ప్లస్ ఆ పారాబోలిక్ పోర్షన్లోనే ఎంతవరకు యాక్ట్ అయింది, పారాబోలిక్ పోర్షన్లోనే ఎంతవరకు యాక్ట్ అయిందంటే ఓకేనా, దాని యొక్క హైట్ ఎంత, దాని యొక్క హైట్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎంతవరకు యాక్ట్ అయింది. దాని యొక్క హైట్ హెచ్ అనుకుంటే ఈ హెచ్ దేనికి ఈక్వల్ 4/7 XUకి ఈక్వల్ అనమాట. ఓకేనా, 4/7 XUకి ఈక్వల్, ఎందుకంటే ఇక్కడ మనకు అప్టైన్ అయింది వాల్యూ 4/7 XU అని చెప్పి. సో దాని యొక్క హైట్ వచ్చేసి మనకు తెలుసు. ఇప్పుడు ఆ హైట్ ద్వారా మనం ఏంటంటే దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఇప్పుడు పారాబోలా ఒక పారాబోలాలో దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ లై చేస్తుందంటే దాని యొక్క బేస్ నుంచి ఏదైతే బేస్ ఉందో అక్కడ నుంచి 3/8 డిస్టెన్స్ వరకు లై చేస్తుంది అనమాట. సో 3/8 డిస్టెన్స్ వరకు లై చేస్తుంది. సో 3/8 ఇంటూ దాని యొక్క హైట్ వచ్చేసి 4/7 XU. సో ఇదంతా మనం సింప్లిఫై చేసిన తర్వాత మనకు 9/14 XU వస్తుంది. సో ఇక మనకు C1 C2 వాల్యూస్ ఆల్రెడీ తెలుసు. C1 C2 అనేది మనం ఇక్కడ కనుక్కున్నాం అనమాట. ఈ C1 అండ్ C2 వాల్యూస్ వచ్చేసి ఇక్కడ మనం కనుక్కునేసుకున్నాం. ఇక మనకు తెలియాల్సింది ఏంటి, వెయిట్ ఎ మినిట్. ఇక మనకు తెలియాల్సింది వైబార్ ఎలా కనుక్కుంటాం, ఈ ఫార్ములాలో పుట్అవుట్ చేసేయండి. మనకు ఓవరాల్గా ఈ ఈక్వేషన్ అంతా సింప్లిఫై చేసిన తర్వాత మనకు మిగిలేది 0.42 XU వస్తుంది. ఈ FCKs అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకంటే ప్రతి దాంట్లో FCKs ఉన్నాయి చూడండి. సో FCKs అనేవి కామన్ తీసేస్తాం మనము. ఈ FCK అన్ని క్యాన్సిల్ చేస్తే మిగతాది అన్నోన్ టర్మ్స్ ఏదైతే మిగులుతాయి అంటే అవి XU మాత్రం మిగులుతుంది. ఓకేనా, ఇన్ టర్మ్స్ ఆఫ్ XUనే కదా మనము దాని యొక్క హైట్ని అంటే విత్ రెస్పెక్ట్ టు న్యూట్రల్ యాక్సిస్ ఎక్కడ లై చేస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. సో BFCK ఏదైతే ఉందో దాన్ని మనం కామన్ తీసేసి న్యూమరేటర్లో డినామినేటర్లో BFCK వస్తుంది. సో రెండింటిని మనం ఏం చేస్తాం అంటే క్యాన్సిల్ చేస్తాం. సో దీని ద్వారా మనము వైబార్ అనేది 0.42 XU అనేది అప్టైన్ చేసాము. ఇది మీరు మీ సొంతంగా నోట్స్లో వేసి కావాలంటే సాల్వ్ చేయండి. సో మనకు ఏంటంటే ఓవరాల్గా కంప్రెసివ్ ఫోర్స్ వాల్యూ వచ్చేసింది, అండ్ ఇక్కడ మనకు వైబార్ వాల్యూ కూడా తెలిసిపోయింది. ఇక మనం డైరెక్ట్గా ఫార్ములాను పుట్అవుట్ చేసేస్తే మనకు వచ్చే ఫార్ములా ఎంత, MU ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద వాల్యూ, MU ఈజ్ ఈక్వల్ టు 0.36 FCK XUB ఇంటూ లీవరామ్ అంటే ఓకే, లీవరామ్ అంటే ఎంత, D మైనస్ వైబారే కదా. అంటే ఎక్కడైతే కంప్రెషన్ జోన్లో ఉంటే ఏదైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే స్ట్రెస్ ఏదైతే రిజల్టెంట్ ఫోర్స్ ఉంటుందో ఆ ఫోర్స్ నుంచే కదా మనం తీసుకునేది డిస్టెన్స్. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో కూడా చెప్పాను నేను. అంటే దాంట్లో ఇది ఈ విధంగా లీనియర్ డయాగ్రామ్ ఉంది కాబట్టి మనం ఏంది ఇక్కడ పైన 1/3 పోర్షన్ రిమూవ్ చేసేసి మిగతాది D మైనస్ x/3గా తీసుకున్నాం అనమాట. D మైనస్ x/3గా తీసుకున్నాం. దీంట్లో ఏంది అలా కాదు కదా, దీంట్లో వచ్చేసి రెక్టాంగులర్ అండ్ పారాబోలిక్ 2 పోర్షన్స్ ఉన్నాయి. సో దాని యొక్క రిజల్టెంట్ ఫోర్స్ అనేది టాప్ నుంచి ఎంత యాక్ట్ అవుతుంది, టాప్ నుంచి వైబార్ అంతా యాక్ట్ అవుతుంటే ఆ వైబార్ని మనం కనుక్కొని ఇక్కడ మన లీవర్ ఆర్మ్లో ఫైండ్ అవుట్ చేస్తాం. సో టోటల్ ఎఫెక్టివ్ డెప్త్లో నుంచి మనము ఆ వైబార్ని మైనస్ చేస్తాము. సో D మైనస్ 0.42 XU అనేది మన ఒక లీవర్ ఆర్మ్ అనమాట. సో దీంతో మల్టిప్లై చేస్తే మనకు ఓవరాల్గా MU ఇదే ఈక్వేషన్ అనమాట. MU యొక్క ఈక్వేషన్ వచ్చేసి ఇదే. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ MUC. సిమిలర్గా మనము టెన్సైల్ జోన్ సంబంధించి మొమెంట్ క్యారింగ్ కెపాసిటీ కనుక్కోవాలనుకుంటే దీంట్లో పెద్ద మనము దీంట్లో అసలు ఏం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకు టెన్సైల్ ఫోర్స్ తెలుసు, దట్ ఈస్ 0.87 FY. సో టెన్సైల్ ఫోర్స్ని లీవర్ ఆర్మ్తో మల్టిప్లై చేసి ఓవరాల్గా మనకు ఏమొచ్చేస్తుంది, ఈ MU వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. నేను చెప్పాను కదా, దీంట్లో మనము యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ని XUతో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ మనకి ఎలా వస్తుంది, మూమెంట్ ఆఫ్ ఏరియాస్ ఇన్ కంప్రెషన్ జోన్ ని మనము టెన్షన్ జోన్లో ఉండే మూమెంట్ ఆఫ్ ఏరియాని ఈక్వేట్ చేసుకోవాలి. సో కంప్రెషన్ జోన్ ఒక ఏరియా ఎంత, 0.36 FCK XUB అనేది కంప్రెసివ్ ఫోర్స్ అండ్ టెన్సైల్ ఫోర్స్ వచ్చేసి 0.87 FY ఇంటూ AST. తద్వారా మనకు XU వాల్యూ ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. సో ఏదైతే మనం క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అని చెప్పేసి వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో పిలుస్తూ ఉన్నామో అదే ఇక్కడ లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనమాట. సో దీంట్లో మనం ఏంటంటే స్ట్రెయిన్ డయాగ్రామ్ తీసుకోండి. స్ట్రెయిన్ డయాగ్రామ్ యూస్ చేసి దీంట్లో మనం సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ని ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా మనం ఏంటంటే ఈ XU లిమిటింగ్ అనేది కనుక్కుంటాము. ఈ XU లిమిటింగ్ ఫర్ బ్యాలెన్స్డ్ సెక్షన్, ఫర్ సపోజ్ మన దగ్గర బ్యాలెన్స్డ్ సెక్షన్ ఉందని చెప్పేసి అనుకుందాం. సో అక్కడ ఏంటంటే
ఆబ్వియస్లీ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఈ హైట్లోనే కదా ఉండేది. బ్యాలెన్స్డ్ సెక్షన్కి ఎక్కడైతే యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ ఉంటుందో అక్కడే క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కూడా ఉంటుంది. సో ఎక్స్యూ లిమిటింగ్ ఈ డెప్త్ దగ్గర ఏమైంది, బోత్ కంప్రెసివ్ ఫోర్సెస్ అండ్ టెన్షన్ ఫోర్సెస్ విల్ బీ ఈక్వల్ టు 0. సో అక్కడ లై చేస్తుంది అనమాట, ఆ హైట్ దగ్గర లై చేస్తుంది. ఇప్పుడు ఆ హైట్ మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఎక్స్యూ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డెప్త్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి, మీరే చూడండి. సో మనం ఇంతకుముందు చేసినట్టుగానే సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అప్లై చేస్తాం, అప్లై చేస్తాం. ఓకే, సో హారిజాంటల్ డిస్టెన్స్ బై టోటల్ హారిజాంటల్ డిస్టెన్స్ బై టోటల్ వర్టికల్ డిస్టెన్స్ బై పార్షియల్ హారిజాంటల్ డిస్టెన్స్ బై పార్షియల్ వర్టికల్ డిస్టెన్స్. ఓకేనా, ఈ విధంగానే చేయొచ్చు, లేకపోతే వర్టికల్ డిస్టెన్స్ బై హారిజాంటల్ డిస్టెన్స్ అయినా చేయొచ్చు. ఎలా చేసినా కానీ ఒకటే ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, 0.0035 బై ఎక్స్యూ లిమిటింగ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ ఈ డిస్టెన్స్ తీసుకున్నారు, ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, ఎక్స్యూ లిమిటింగ్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 0.002 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ మనకు తెలియదు కదా, హారిజాంటల్ డిస్టెన్స్ అయితే తెలుసు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మనకు తెలియదు. సో కాబట్టి ఏదైనా 2 సిమిలర్ ట్రయాంగిల్స్, సో ఇప్పుడు ఇదైనా ఒక సిమిలర్ ట్రయాంగిలే, ఇదైనా సిమిలర్, ఈ 2 అయినా సిమిలర్ ట్రయాంగిల్సే. ఓకేనా, అలా కాకుండా దీంట్లో ఒక చిన్న ట్రయాంగిల్ వచ్చిందనుకోండి, సో ఓవరాల్గా ఒక నిమిషం, ఓవరాల్గా ఒక పెద్ద ట్రయాంగిల్ వచ్చినా కానీ దాంట్లో నుంచి ఒక చిన్న ట్రయాంగిల్, ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్సే, అండ్ ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే హారిజాంటల్ డిస్టెన్స్ బై వర్టికల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హారిజాంటల్ డిస్టెన్స్ బై వర్టికల్ డిస్టెన్స్, దట్ ఈస్ వాట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డెప్త్ మనకు తెలుసు, దట్ ఈస్ డి, ఎఫెక్టివ్ డెప్త్ డి. సో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. సో ఈ డెప్త్ మనం ఎలా తెలుస్తుంది, ఎక్స్యూ మైనస్ అది ఎఫెక్టివ్ డెప్త్లో నుంచి ఈ డిస్టెన్స్ తీసేస్తే మనకు ఎక్స్యూ లిమిటింగ్ మైనస్ డి మైనస్ ఎక్స్యూ లిమిటింగ్ ఏమొస్తుంది, ఈ వర్టికల్ డిస్టెన్స్ ఈ పోర్షన్ అంతవరకు మనకేం తెలుస్తుంది, వర్టికల్ హైట్ అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా ఈ ఈక్వేషన్ని నేను ప్రొడ్యూస్ చేసుకున్నాను. అండ్ దీన్ని సింప్లిఫై చేసిన దాని తర్వాత ఇక ఈ ఈక్వేషన్ని మీరే చూడండి, అబ్జర్వ్ చేసిన దాని తర్వాత సో ఈజీగానే ఉంటుంది ఈ ఈక్వేషన్ అంతా. ఓకేనా, ఈ ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేసిన దాని తర్వాత మనకు ఈ వాల్యూ వస్తుంది. ఓకే, ఆ వాల్యూ వస్తుంది, ఎలా వస్తుంది చూడండి. ఎల్సిఎం చేసిన దాని తర్వాత మనకు ఈ వాల్యూ అనేది ఆబ్వియస్లీ అప్టైన్ అవుతుంది. ఓకేనా, కావాలంటే మీరు మీ నోట్స్లో ఏదంతా నోట్ చేసుకోండి, సాల్వ్ చేసిన దాని తర్వాతే మీరు ఎక్స్యూ లిమిటింగ్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, ఓవరాల్గా ఈ మొత్తం టర్మ్ని ఏదైతే ఉందో ఈ మొత్తం టర్మ్ని డి ఎక్స్క్లూడ్ చేసి ఈ మొత్తం టర్మ్ ఏదైతే ఉందో దాన్ని నేను కే అని చెప్పేసి అనుకున్నాను. సో ఎక్స్యూ లిమిటింగ్ కూడా ఏమైంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలో తీసుకురావాలి కాబట్టి నేను దాన్ని కే అని చెప్పేసి అనుకున్నాను. సో ఎక్స్యూ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ డి అయిపోయింది. ఏ విధంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ డి అయిందో దీంట్లో కూడా ఎక్స్యూ లిమిటింగ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ డి అయ్యింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగిందన్నమాట ఎక్స్యూ లిమిటింగ్కి. సో లిమిట్ స్టేట్ మెథడ్లో ఏంటంటే ఏ విధంగా వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో కూడా కొన్ని అది స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, ఎఫ్ఈ 250కి ఎంత, ఎఫ్ఈ 415కి ఎంత అంటే 0.289, ఎఫ్ఈ 500కి సమ్ వాల్యూ ఉంది. అలాగే ఎక్స్యూ లిమిట్ స్టేట్ మెథడ్లో ఏంటంటే ఎఫ్ఈ 250కి ఎక్స్యూ లిమిటింగ్లో కే వాల్యూ అనమాట, ఇది కే వాల్యూ, లేకపోతే ఎక్స్యూ లిమిటింగ్ వాల్యూ. కే వాల్యూ అంటే ఇవి డి తీసేయండి, మిగతాది 0.53, 0.48, 0.46 ఉన్నాయి కదా, ఇవి కే వాల్యూస్ అనమాట. ఓకేనా, సో ఓవరాల్గా చెప్పాలంటే ఎఫ్ఈ 250 గ్రేడ్ ఆఫ్ స్టీల్కి 0.53D, ఎఫ్ఈ 415కి 0.48D అండ్ ఎఫ్ఈ 500కి 0.46D. ఈ వాల్యూస్ కూడా మనకు కోడల్ ప్రొవిజన్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది, వీటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కాకపోతే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, అల్టిమేట్గా మనం మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కాదు కనుక్కోవాల్సింది. సో మూమెంట్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ ఫర్ సింగిల్ రీఎన్ఫోర్స్డ్ బీమ్ ఏ విధంగా కనుక్కుంటామంటే కంప్రెసివ్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్. సిమిలర్లీ ఇన్ టెన్షన్ సైడ్ టెన్సైల్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్. సో ఈ రెండు ఏంది వాల్యూడ్ ఫర్ బ్యాలెన్స్డ్ అండ్ ఓవర్ ఎన్ఫోర్స్డ్ సెక్షన్స్కి మాత్రమే ఇవి వాల్యూడ్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే ఎక్స్యూ ఉంటుందో ఎక్స్యూ లిమిటింగ్ ఉంటుందో ఆ రెండు ఈక్వేట్ అయ్యేది బ్యాలెన్స్డ్ సెక్షన్ దగ్గరే కదా. సో అందుకని ఆ 2 వాల్యూస్ అనేవి ఏంటంటే మనకు బ్యాలెన్స్డ్ సెక్షన్ దగ్గర అయితే వ్యాలిడ్ అయిపోతాయి. కంప్రెషన్ జోన్లో ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే బ్యాలెన్స్డ్తో పాటు ఓవర్ రెయిన్ఫోర్స్డ్లో అవుతుంది. అండ్ టెన్షన్ సైడ్లో వచ్చేసరికి బ్యాలెన్స్డ్తో పాటు అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్లో మనకు ఈ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా అనేది వ్యాలిడ్ అవుతుంది. అంటే ఒకవేళ మనకు క్వశ్చన్లో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి
టెన్షన్ జోన్లో ఉండే మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోమని చెప్పేసి ఇచ్చాడు అనుకోండి, అది ఒకవేళ ఓవర్ రీన్ఫోర్స్డ్ సెక్షన్ ఇచ్చాడు అనుకోండి, ఓవర్ రీన్ఫోర్స్డ్ సెక్షన్ ఇచ్చాడు, ఓవర్ రీన్ఫోర్స్డ్ సెక్షన్ అని చెప్పేసి తేలింది. సో అప్పుడు అదేమవుతుంది, ఇన్వాలిడ్ అవుతుంది. అండ్ అదేవిధంగా కంప్రెషన్ జోన్లో మనకు మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి మనకు ఒక అండర్ రీన్ఫోర్స్డ్ సెక్షన్ ఇచ్చాడు అనుకోండి, అండర్ రీన్ఫోర్స్డ్ సెక్షన్ అని చెప్పేసి మనకు తేలింది. సో అది కూడా ఏమవుతుంది, ఇన్వాలిడ్ అవుతుంది. సో కంపల్సరీగా కంప్రెషన్ సైడ్ అయితే మనకు బ్యాలెన్స్డ్ సెక్షన్ లేకపోతే ఓవర్ రీన్ఫోర్స్డ్ సెక్షన్, ఈ రెండిట్లో బ్యాలెన్స్డ్లో అండ్ ఓవర్ రీన్ఫోర్స్డ్లో ఈ రెండిట్లో ఒకటి అయ్యి ఉండాలి. అండ్ టెన్షన్ సైడ్లో మనం మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోమంటే బ్యాలెన్స్డ్ లేకపోతే అండర్ రీన్ఫోర్స్డ్ ఉండాలి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. అండ్ మూవింగ్ ఫర్దర్, సో ఈ క్లాస్లో ఇంతవరకు ఉంచుదాం గైస్. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మనము వీటికి సంబంధించి ఒక న్యూమరికల్ కూడా, డిజైన్ ఫార్ములాస్ అండ్ లిమిటింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ డబ్ల్యూ రెయిన్ఫోర్స్డ్ కూడా ఒకటి మిగిలిపోయింది, ఆ డబ్ల్యూ రెయిన్ఫోర్స్డ్ బీమ్ కూడా నెక్స్ట్ క్లాస్లో వీలైతే కంప్లీట్ చేసుకుందాం. సో స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.